బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ డే 2 క్లైమాక్స్లో మన టీమిండియా తడబడింది. అంతా బాగుంది, డేను గొప్పగా ఎండ్ చేస్తారు, గేమ్లోకి తిరిగి వచ్చారనుకున్న టైంలో చివరిలో 3 వికెట్లు కోల్పోయారు. అది కూడా క్రీజ్లో సెట్ అయిన 2 బ్యాట్స్మెన్ అవుట్ అయ్యారు. డే 2 చివరిలో పడ్డ వికెట్స్ అయితే మన టీమిండియాకు ఒక పెద్ద హార్ట్ బ్రేక్ని మిగిల్చాయి. ఎస్పెషల్లీ జైస్వాల్ రన్అట్ అయితే ఒక హారబుల్ థింగ్. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అతను అలా అవుట్ అవుతాడని చెప్పి. నిజంగా నేనైతే డే 2 అండేసరికి సెంచరీ కొడతాడు, మన టీమిండియా ఘనంగా డే 2ను ముగుస్తుంది, మంచి స్ట్రాంగ్ పొజిషన్లో ఉంటారేమనుకున్నా. బట్ మన వాళ్ళైతే డే 2లో కంబ్యాక్ చేసినట్టే చేసి కుప్ప కూలిపోయారు. మిగిలిన లాస్ట్ 30 minutes అబ్సల్యూట్ కేవోస్. అప్పటి వరకు పట్టుబడిన విక్రమార్కులా బ్యాటింగ్ చేసిన విరాట్ కోహ్లీ కూడా చివరిలో తన వికెట్ను చాలా ఈజీగా ఇచ్చేశాడు. సో ఒక సినిమా ఎంత బాగున్నప్పటికీ చివరిలో క్లైమాక్స్ సరిగ్గా లేకపోతే చూసామన్న ఫీలింగ్ రాదు. అండ్ ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. మన వాళ్ళ లంచ్ బ్రేక్ తర్వాత మెల్లగా గేమ్లోకి వచ్చి బాగా ఆడుతున్నారు, కంబ్యాక్ చేస్తున్నారని చెప్పి ఒక హోప్ వచ్చింది. బట్ ఆ హోప్ మొత్తం లాస్ట్ 20 minutesలో పోయింది. డే 2 కూడా ఖచ్చితంగా ఆస్ట్రేలియా టీంకే చెందిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఈ రోజు బ్యాటింగ్ చేసినప్పుడు 4 వికెట్లు మాత్రమే కోల్పోయారు. అండ్ 4 వికెట్లు చివరి వికెట్స్. కానీ మన టీమిండియా చూసుకుంటే ఈ రోజు 5 వికెట్స్ కోల్పోయారు. అండ్ 5 వికెట్స్లో 4 వికెట్స్ టాప్ ఆర్డర్లో వచ్చిన బ్యాట్స్మెన్వే. డే 2లో అయితే మన టీమిండియా ఫైట్ బ్యాక్ ఇచ్చినట్టు కనిపించినప్పటికీ ప్రస్తుతానికైతే మ్యాచ్ మళ్ళీ ఆస్ట్రేలియా చేతిలోకి వెళ్ళిపోయింది. వాళ్ళైతే డ్రైవర్ సీట్లో ఉన్నారు. ఎందుకంటే ప్రజెంట్ వాళ్ళ ఫస్ట్ ఇన్నింగ్స్ లీడ్ ఇంకా 310 పరుగులు ఉంది. అట్ ది సేమ్ టైం మన టీమిండియా చూసుకుంటే 5 వికెట్లు కోల్పోయి ఇంకా 5 వికెట్లు మాత్రమే చేతిలో ఉన్నాయి. సో 5 వికెట్లతో మన వాళ్ళ లీడ్ని తగ్గించడం అంటే మామూలు విషయం కాదు. ఏదో ఒక అద్భుతం జరగాలి. మిగిలిన 2 భారీ పార్ట్నర్షిప్లు వస్తే తప్ప మన టీమిండియా మళ్ళీ గేమ్లో కంబ్యాక్ చేయలేరు. డే 2 అయితే ఖచ్చితంగా మన టీమిండియాకు ఒక డిసప్పాయింటింగ్ డే అని చెప్పుకోవచ్చు. కానీ ఆస్ట్రేలియా టీం విషయానికి వస్తే మాత్రం వాళ్ళు మరోసారి విజృంభించారు. ఎస్పెషల్లీ వాళ్ళ బ్యాటింగ్ వేరే లెవెల్. 311 పరుగులు ఓవర్నైట్ స్కోర్తో బ్యాటింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఏకంగా 474 పరుగులు కొట్టారు. అంటే వాళ్ళు ఈ రోజు చివరి 4 వికెట్స్ ఏకంగా 163 పరుగులు ఎక్స్ట్రా యాడ్ చేశారు. ఇదైతే మనం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. డే 1 చివరిలో మన టీమిండియా బౌలర్స్ కంబ్యాక్ ఇచ్చిన తర్వాత డే 2 స్టార్టింగ్లో వాళ్ళని తొందరగా ఆల్అౌట్ చేస్తారేమో అనుకున్నాం. బట్ అది జరగలేదు. వాళ్ళ స్టార్ బ్యాట్స్మెన్ స్టీవ్ స్మిత్ ఒక మైండ్ బ్లోయింగ్ సెంచరీ కొట్టాడు. అసలు మన టీమిండియా బౌలర్స్కి ఎక్కడ కూడా ఛాన్స్ అవ్వకుండా నిజంగా ఒక అద్భుతమైన నాక్ ఆడాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మరియు స్టీవ్ స్మిత్ వీళ్ళిద్దరు కలిసి ఆస్ట్రేలియా స్కోర్ బోర్డుని పరుగులు పెట్టించారు. 7 వికెట్కి ఏకంగా 112 పరుగుల పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. అండ్ ఈ పార్ట్నర్షిప్ అయితే ఆస్ట్రేలియా ఇన్నింగ్స్లో ది బిగ్గెస్ట్ పార్ట్నర్షిప్. సో మన టీమిండియా బౌలర్స్ అయితే కంప్లీట్గా మార్నింగ్ సెషన్లో చేతులు ఎత్తేశారు. వికెట్లు తీయలేకపోవడం పక్కన పెడితే అసలు రన్స్ను కూడా కంటైన్ చేయలేకపోయారు. ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ ఏదో వన్డే మ్యాచ్ అన్నట్టు ఆడేశారు. మెయిన్లీ స్టీవ్ స్మిత్ అయితే వింటేజ్ స్టైల్లో బ్యాటింగ్ చేశాడు. చాలా ఈజీగా 6లు 4లు కొట్టాడు. ఆస్ట్రేలియా టీం అయితే మొదటి సెషన్లోనే ఏకంగా 143 పరుగులు కొట్టారు. అది కూడా కేవలం 27 ఓవర్స్లోనే. విచ్ మీన్స్ వాళ్ళకి మొదటి సెషన్లో 5.3 రన్ రేట్తో పరుగులు వచ్చాయి. నిన్నటి మన వాళ్ళ బౌలింగ్తో పోల్చుకుంటే ఇది మరింత వరస్ట్ బౌలింగ్ అని చెప్పుకోవచ్చు. అసలు ఏ బౌలర్ కూడా రన్స్ని కంటైన్ చేయలేకపోయారు. ఈవెన్ ప్యాట్ కమిన్స్ లాంటి ఆటగాడు కూడా మన వాళ్ళని చితక్కొట్టాడంటే అర్థం చేసుకోవచ్చు. బట్ ఎనివే క్రెడిట్ అయితే స్టీవెన్ స్మిత్కి ఇవ్వాలి. నిజంగా అతను మరోసారి ఎంసీజీకి డాన్ అని ప్రూవ్ చేసుకున్నాడు. అతనికైతే ఈ గ్రౌండ్లో 80 కంటే ఎక్కువ యావరేజ్ ఉందంట. అండ్ దాన్ని ప్రూవ్ చేసుకుంటూ మరొక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. మేలీ లాస్ట్ మ్యాచ్లో సెంచరీ కొట్టిన తర్వాత దాన్ని ఫాలోఅప్ చేస్తే ఇంత మంచి ఇన్నింగ్స్ ఆడటం అంటే మామూలు విషయం కాదు. సిరీస్లో ఫస్ట్ 2 మ్యాచెస్లో చూసుకుంటే స్టీవ్ స్మిత్ అంత కంఫర్టబుల్గా కనిపించలేదు. రన్స్ కూడా ఎక్కువ కొట్టలేదు. ఇన్ఫాక్ట్ బుమ్రా బౌలింగ్లో గోల్డెన్ డక్అట్ కూడా అయ్యాడు. కానీ గత 2 మ్యాచ్లో చూసుకుంటే మాత్రం అతని బ్యాటింగ్ తీరు పూర్తిగా మారిపోయింది. మేలీ రోజు అయితే చాలా అటాకింగ్ బ్యాటింగ్ చేశాడు. బుమ్రా బౌలింగ్లో కూడా 6 కొట్టాడు. ఇన్ఫాక్ట్ స్టీవ్ స్మిత్ వరకు ఎందుకు మిచెల్ స్టార్క్ కూడా బుమ్రా బౌలింగ్లో 6 కొట్టాడు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మన వాళ్ళ బౌలింగ్ ఎంత పూర్గా ఉందనేది. స్మిత్ అయితే తన కెరియర్లో 34వ సెంచరీ కొట్టి ఎన్నో రికార్డులను బ్రేక్ చేశాడు. మేలీ మన టీమిండియా మీద అతనికి 11వ సెంచరీ. ఇప్పటివరకు ఏ బ్యాట్స్మెన్ కూడా మన టీమిండియా మీద 2 సెంచరీలు కొట్టలేదు. అండ్ ఓవరాల్గా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో చూసుకుంటే అతనికి ఇది 10వ సెంచరీ అంట. అతనైతే తన లాస్ట్ 2 సెంచరీస్ ద్వారా విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేశాడు. ప్రీవియస్గా బీజీడీలో ఎక్కువ సెంచరీలు కొట్టిన బ్యాట్స్మెన్గా కోహ్లీ ఉండేవాడు. అతను 9 సెంచరీలు కొట్టాడు. బట్ ఈ రోజు సెంచరీ ద్వారా స్టీవ్ స్మిత్ దాన్ని బ్రేక్ చేశాడు. మొత్తం 10 సెంచరీలు కంప్లీట్ చేశాడు. ఇక అతనితో పాటు వాళ్ళ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా నిజంగా చాలా మంచి బ్యాటింగ్ చేశాడు. 63 బంతుల్లోనే 49 పరుగులు చేశాడు. వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ను బ్రేక్ చేయడానికి అయితే మన టీమిండియా బౌలర్స్ చాలా కష్టపడ్డారు. మెయిన్లీ కమిన్స్ వికెట్ తీయడంలో మన బౌలర్స్తో పాటు కెప్టెన్ కూడా చాలా దారుణంగా ఫెయిల్ అయ్యాడు. ఈ రోజు మన వాళ్ళ బౌలింగ్ బాగలేదు. అలాగే రోహిత్ శర్మ క్యాప్టెన్సీ కూడా బాగోలేదు. ఏదో ర్యాండమ్గా బౌలింగ్ చేంజెస్ చేశాడు. అలాగే ఫీల్డ్ ప్లేస్మెంట్స్ చూసుకున్నా అంత అప్ టు ద మార్క్ లేవు. ఇన్ఫాక్ట్ మనకి మొదటి సెషన్లో కమిన్స్ వికెట్ వచ్చిందంటే అతను భారీ షాట్ ఆడడం వల్ల వచ్చింది. అతనైతే అటాకింగ్ బ్యాటింగ్ చేసే క్రమంలో జడేజా బౌలింగ్లో ఒక భారీ షాట్కి యత్నించాడు. అండ్ ఈ క్రమంలోనే మిడ్ ఆఫ్ రీజన్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఈవెన్ ఇక్కడ కూడా నితీష్ కుమార్ రెడ్డి ఒక బ్రిలియంట్ క్యాచ్ తీసుకోవడం వల్ల వికెట్ పడింది. లేకపోతే ఈ వికెట్ కూడా పడకపోదును. టు బీ ఫ్రాంక్ మన వాళ్ళైతే మార్నింగ్ సెషన్లో కంప్లీట్లీ క్లూలెస్గా కనిపించారు. కానీ లంచ్ బ్రేక్ తర్వాత మాత్రం మన వాళ్ళు ఫాస్ట్గా వికెట్లు తీయగలిగారు. మిగిలిన బ్రేక్ తర్వాత ఫస్ట్ ఓవర్లోనే జడేజా మిచెల్ స్టార్క్ను క్లీన్ బౌల్ చేశాడు. అండ్ దెన్ ఆకాశ్దీప్కి ఒక లక్కీ వికెట్. సెంచరీ కొట్టి మన చూపు మీద ఉన్న స్టీవ్ స్మిత్ ప్లే డౌన్ అయ్యాడు. అది కూడా చాలా విచిత్రమైన వేలు అయ్యాడు. స్టీవ్ స్మిత్ అయితే డౌన్ ది గ్రౌండ్ వచ్చి బాల్ను కొడదామని చూశాడు. బట్ అది ఎడ్జ్ అయింది. కానీ ఎడ్జ్ అయిన తర్వాత బాల్ స్లోగా వికెట్ దగ్గరికి వెళ్ళి ఒక బెయిల్ని పడగొట్టింది. దీంతో స్టీవ్ స్మిత్ ఇన్నింగ్స్ ఒక అన్లక్కీ ఫ్యాషన్లో ఎండ్ అయింది. పడిన అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
మన టీమిండియా ఎప్పుడైతే 400 కంటే ఎక్కువ రన్స్ సమర్పించుకున్నారో అప్పుడే మన వాళ్ళు బ్యాక్ ఫుట్ మీదకి వెళ్ళిపోయారు. ఈవెన్ చివరిలో 10 వికెట్ తీయడానికి కూడా మన వాళ్ళు కష్టపడ్డారు. 8 ఓవర్లు పట్టింది. సో చివరిలో అయితే బౌలింగ్కి లక్ కలిసి వచ్చింది. అంపైర్ 2 సార్లు అవుట్ ఇచ్చినా సరే రివ్యూ తీసుకుని బతికిపోయాడు. కానీ ఆఖరిలో బుమ్రా బౌలింగ్కి వచ్చి నాదలైన వికెట్ తీశాడు, లేకపోతే వాళ్ళ ఇన్నింగ్స్ ఇంకా సాగేది. సో ఆస్ట్రేలియా టీం అయితే తమ ఫస్ట్ ఇన్నింగ్స్లో ఏకంగా 474 పరుగుల భారీ స్కోర్ కొట్టారు. మిగిలిన వాళ్ళ టెయిల్ అండర్ స్టీవ్ స్మిత్కి చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు. కమిన్స్ 49 పరుగులు చేస్తే మిచెల్ స్టార్క్ 15 పరుగులు చేశాడు. అండ్ నాదలైన్ చూసుకున్న 13 పరుగులు చేశాడు. సో ఈ చిన్న క్యామ్ ఇన్నింగ్స్లో మన టీమిండియాకు తడిసి మూపుడు అయ్యాయి. మేలీ మన బౌలింగ్ అటాక్లో చూసుకుంటే ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ అందరూ సిరాజ్ బౌలింగ్తో ఒక ఆట ఆడుకున్నారు. అతను వేసిన 23 ఓవర్లలో ఏకంగా 122 పరుగులు పిండుకున్నారు. అది కూడా ఓవర్కి 5.3 రన్ రేట్తో. సో ఇదైతే సిరాజ్ టెస్ట్ కెరీర్లో ది వర్స్ట్ బౌలింగ్ స్పెల్ అంట. ఇప్పటివరకు అతను ఇప్పుడు కూడా ఒక ఇన్నింగ్స్లో ఎక్కువ రన్స్ ఇవ్వలేదు. కొన్ని రన్స్ ఇచ్చినప్పటికీ వికెట్లు తీసాడంటే అది లేదు, ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. సో సిరాజ్కి అయితే డెఫినెట్లీ ఇన్నింగ్స్ ఒక వర్స్ట్ నైట్ మేర్ అని చెప్పుకోవాలి. ఇక మిగతా బౌలర్స్లో చూసుకుంటే బుమ్రా టాప్ వికెట్ టేకర్, మొత్తం 4 వికెట్లు తీసుకున్నాడు. బట్ ఈ 4 వికెట్లు తీసుకోవడానికి అతను 99 పరుగులు సమర్పించుకున్నాడు. సో బుమ్రా కూడా ఇప్పటివరకు తన టెస్ట్ కెరీర్లో ఒక ఇన్నింగ్స్లో ఎప్పుడు కూడా ఇన్ని రన్స్ ఇవ్వలేదంట. బట్ ది ఫస్ట్ టైం 99 రన్స్ సమర్పించుకున్నాడు. ఇక మిగతా బౌలర్స్లో చూసుకుంటే జడేజా పర్వాలేదు, కాస్త మెరుగ్గానే బౌలింగ్ చేశాడు. పిచ్ నుంచి పెద్ద హెల్ప్ లేకపోయినప్పటికీ 3 వికెట్లు తీసుకున్నాడు. అలాగే ఆకాశ్దీప్ కూడా క్రూషియల్ టైంలో 2 వికెట్లు తీశాడు. ఈవెన్ సుందర్ కూడా నేను ఒక వికెట్ పడింది. సెడి తిరిగి మన టీమిండియాకు బాగా డ్యామేజ్ చేసింది సిరాజ్ బౌలింగ్ స్పెల్లే. అతను ఒకటి ఎక్కువ రన్స్ ఇచ్చాడు, అలాగే వికెట్లు కూడా తీయలేకపోయాడు. మెయిన్లీ మన వల్ల 112 పరుగుల పార్ట్నర్షిప్ సమర్పించుకోవడం ఒక బిగ్గెస్ట్ డిజాస్టర్. ఇక మన వాళ్ళ బ్యాటింగ్ విషయానికి వస్తే అనుకున్నట్టే కెప్టెన్ రోహిత్ శర్మ ఓపెనర్గా వచ్చాడు. సో దీని మీద అయితే కొన్ని విమర్శలు వచ్చాయి. ఫామ్లో ఉన్న రాళ్ళని వెనక్కి నెట్టి రోహిత్ ఫస్ట్ బ్యాటింగ్ రావడం ఏంటని చెప్పి. అండ్ విమర్శలకు మరింత బలాన్ని చేకూరుస్తూ రోహిత్ శర్మ చాలా ఎర్లీగా అవుట్ అయిపోయాడు. 3 పరుగులు మాత్రమే చేశాడు. అది కూడా తన అవుట్ అయిన తీరు చూసుకుంటే చాలా డిసార్టనింగ్ అనిపించింది. నిజంగా పుల్ షాట్ని ఎంత అద్భుతంగా ఆడే రోహిత్ శర్మ అలా ఒక ఆఫ్ ఆడెడ్ పుల్ షాట్ అవుట్ అయిపోతాడని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో క్లియర్లీ మన కెప్టెన్ బ్యాటింగ్లో కాన్ఫిడెన్స్ కనిపించట్లేదు. ఆడదామా వద్దని ఒక కన్ఫ్యూజన్ మైండ్ సెట్తో పుల్ షాట్ ఆడాడు. అండ్ ఆ పుల్ షాట్ నేరుగా గాల్లోకి లేచింది. సో రోహిత్ శర్మ బ్యాటింగ్ రోజు రోజుకి వరస్ట్గా మారిపోతుంది. గత 14 ఇన్నింగ్స్లో అతను యావరేజ్ చూసుకుంటే కేవలం 11 పరుగులు మాత్రమే ఉంది. మేలీ రోజు ఇంకా వరస్ట్ థింగ్ ఏంటంటే తన ఫేవరెట్ ఓపెనింగ్ పొజిషన్లో వచ్చి కూడా తొందరగా అవుట్ అయ్యాడు. సో ఫస్ట్ రోహిత్ శర్మ అయితే ఉండే కొద్దీ టీంకి ఒక బర్డెన్లా మారిపోతున్నాడు. ఈ సిరీస్లో మిగిలిన చివరి 3 ఇన్నింగ్స్లో అయినా సరే అతను బాగా ఆడాలి, లేకపోతే కంటిన్యూ అవడం కష్టమే ఇంకా. బట్ ఎనివే రోహిత్ శర్మ ఎర్లీగా అవుట్ అయిపోయినప్పటికీ ఆ తర్వాత మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. కేఎల్ రాహుల్ మరియు జైస్వాల్ వీళ్ళిద్దరిని కొత్త బాల్ని సేవ్ చేయడానికి చాలా బాగా ట్రై చేశారు. మెయిన్లీ జైస్వాల్ అయితే తన అగ్రెషన్ని కంట్రోల్ చేసుకుని చాలా కామ్గా బ్యాటింగ్ చేశాడు. కానీ అదరంట్లో రాహుల్ మాత్రం కొన్ని చక్కని కవర్ డ్రైవ్స్ ఆడాడు. సో గేమ్లో రాహుల్ బ్యాట్ నుంచి క్విక్గా రన్స్ వచ్చాయి. అండ్ అదరంట్లో జైస్వాల్ సెటిల్ అయిపోయాడు క్రీజులో. దీంతో మన టీమిండియా ఎర్లీగా వికెట్ కోల్పోయినప్పటికీ టీ బ్రేక్ చాలా స్ట్రాంగ్గా వెళ్తారేమనుకున్నాం. కానీ బ్యాడ్ లక్, టీ బ్రేక్ ముందు 24 పరుగులు చేసిన కేఎల్ రాహుల్ కమిన్స్ బౌలింగ్లో అవుట్ అయిపోయాడు. సో కమిన్స్ వేసిన బాల్ అయితే నిజంగా ఒక అన్ప్లేయబుల్ కైండ్ ఆఫ్ డెలివరీ. అది మిడిల్ స్టంప్ లైన్లో పిచ్చే వెళ్ళి ఆఫ్ స్టంప్ని కొట్టింది. సో కేఎల్ రాహుల్ అంటే ఒక ఇన్ఫార్మ్ బ్యాట్స్మెన్ అవుట్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇలాంటి బాలే పడాలి, అదర్వైజ్ వాళ్ళంత త్వరగా అవుట్ కారు. అయితే టీ బ్రేక్ తర్వాత చూసుకుంటే మన టీమిండియా ఇన్నింగ్స్ మెల్లగా గాడిని పడింది. యశస్వి జైస్వాల్ మరియు విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరు కలిసి నిజంగా ఒక అద్భుతమైన పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. 3వ వికెట్కు 102 పరుగులు యాడ్ చేసి మన టీమిండియాని చాలా బలమైన పొజిషన్లో పెట్టారు. ఎస్పెషల్లీ జైస్వాల్ అయితే టీ బ్రేక్ తర్వాత కూడా తన గేమ్ని చాలా స్లోగా ముందుకు తీసుకెళ్లాడు. ఎక్కడ కూడా రాంగ్ షాట్స్ ఆడకుండా చాలా నిదానంగా బ్యాటింగ్ చేశాడు. ఇన్ఫాక్ట్ ఒక పట్టుదలతో ఆడిన గ్రిట్ ఇన్నింగ్స్ అని చెప్పుకోవచ్చు. ఇక అదనంలో విరాట్ కోహ్లీ చూసుకున్న చాలా కాన్సన్ట్రేషన్తో బ్యాటింగ్ చేశాడు. గతంలో చేసిన మిస్టేక్స్ రిపీట్ చేయకుండా ఆల్మోస్ట్ ఒక ఫ్లాలెస్ ఇన్నింగ్స్ ఆడాడు. సో కోహ్లీకి అయితే అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ వీక్నెస్ ఉందని చెప్పి మనందరికీ తెలుసు. కానీ ఇన్నింగ్స్లో మాత్రం తను చాలా వరకు అధిగమించాడు. ఆస్ట్రేలియా బౌలర్స్ చాలా ట్రై చేశారు అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్ వేసి. బట్ కోహ్లీ మాత్రం ఆ ట్రాప్లో పడలేదు. ప్రతి బాల్ని కూడా చాలా కంఫర్టబుల్గా వదిలేసేవాడు, అది కూడా బాగా జడ్జ్ చేసి. దీంతో ఆస్ట్రేలియా బౌలర్స్ చేసేదేమీ లేక స్టంప్స్ లైన్ మీద బాల్ వేయడం మొదలుపెట్టారు. అండ్ విరాట్ కోహ్లీ ఈజీగా రన్స్ కొట్టడం స్టార్ట్ చేశాడు. ఈ రోజు కోహ్లీ బ్యాటింగ్లో అయితే చాలా మెచ్యూరిటీగా అనిపించింది. అండ్ జైస్వాల్ చూసుకున్న 50 తర్వాత గేర్స్ మార్చాడు, వేగంగా బ్యాటింగ్ చేయడం మొదలుపెట్టాడు. దీంతో డేట్ ఎండ్ అయ్యేసరికి జైస్వాల్ 100 కొట్టేస్తాడు, కోహ్లీ 50 కొట్టేస్తాడని చెప్పి అందరం ఎక్స్పెక్ట్ చేశాం. మళ్ళీ జైస్వాల్ అయితే చాలా క్విక్ టైంలో పికప్ అయ్యాడు. మిచెల్ మార్ష్ బౌలింగ్లో ఒక బ్యూటిఫుల్ 6 కూడా కొట్టాడు. అండ్ కోహ్లీ చూసుకున్న నేను పెద్ద ఇన్నింగ్స్ ఆడే వరకు అవుట్ అవును అన్నట్టు బ్యాటింగ్ చేశాడు. సో ఇద్దరు పార్ట్నర్షిప్ నడిచినంతసేపు ట్రీట్ టు వాచ్, ప్రశాంతంగా అనిపించింది. కానీ అంతా అనుకున్నట్టయితే ఇది టెస్ట్ క్రికెట్ ఎందుకు అవుతుంది, అవ్వదు. సో డే చివరిలో మన టీమిండియా కొలాప్స్ అయితే ఒక డిజాస్టర్స్ రన్అట్తో స్టార్ట్ అయింది. అండ్ ఈ రన్అట్ విషయంలో ఎవరిది మిస్టేక్ అని చెప్పి మనం ప్రాపర్గా జడ్జ్ చేయలేం. ఎందుకంటే యశస్వి జైస్వాల్ బాల్ని చూస్తూనే ఉండిపోయాడు, అలాగే కోహ్లీ కూడా బాల్ని చూస్తూనే ఉన్నాడు. కానీ కాల్ చూసుకుంటే మాత్రం జైస్వాల్ రమ్మని కాల్ ఇచ్చాడు. కానీ విరాట్ కోహ్లీ దానికి సరిగ్గా రెస్పాండ్ కాలేదు. కానీ దీనికి రీజన్ ఏంటంటే మిడాన్లో ప్యాట్ కమిన్స్ కోహ్లీకి చాలా దగ్గరగా ఉన్నాడు. దీనివల్ల అతను వెనక్కి తిరిగి బాల్ చూసాక రన్ తీయడానికి సంకోచించాడు. సో క్లియర్లీ ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్ కనిపించింది. విరాట్ కోహ్లీ రావద్దని చెప్పినా సరిపోయేది, లేకపోతే జైస్వాల్ కోహ్లీని చూసి ఆగిపోయినా సరిపోయేది. బట్ ఇద్దరు కూడా బాల్ని చూస్తూ ఉండిపోవడం వల్ల ఈ డిజాస్టర్స్ రన్అట్ జరిగింది. సో రన్అట్ వల్ల అయితే జైస్వాల్ ఒక వెల్ డిజర్వ్డ్ సెంచరీని కోల్పోయాడు. 82 పరుగుల వద్ద తన వికెట్ పడిపోయింది.
మెయిన్లీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఒక మంచి పార్ట్నర్షిప్ బ్రేక్ అయింది. అంతే వెంటనే చూసుకుంటే వరుసగా 2 వికెట్లు పడిపోయాయి. ఎస్పెషల్ అప్పటి వరకు చాలా ఫోకస్ కడిన విరాట్ కోహ్లీ ఒక్కసారిగా అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్ని నిక్ చేశాడు. సో మేబీ రన్అట్ అయితే విరాట్ కోహ్లీ యొక్క కాన్సన్ట్రేషన్ కాస్త డిస్టర్బ్ చేసినట్టుంది. అంటే దాని నుంచి కోలుకునే లేపే బాల్ వచ్చి కోహ్లీని ట్రాప్ చేశాడు. ఇక తర్వాత చూసుకుంటే మన వాళ్ళు ఆకాశ్దీప్ని నైట్ వాచ్మెన్గా పంపించిన అతను కూడా రన్స్ ఏమి కొట్టలేదు, డక్అవుట్ అయ్యాడు. సో నైట్ వాచ్మెన్ పంపడం అనేది కాస్త మంచి విషయమే. మెయిల్ ఆకాశ్దీప్ లాస్ట్ మ్యాచ్లో చాలా మంచి బ్యాటింగ్ చేశాడు. దీంతో డెఫినెట్లీ అతను పంపడంలో తప్పు లేదు. కానీ అతను వచ్చిన టైమింగ్ మాత్రం రాంగ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే జైస్వాల్ నార్మల్గా ఒకటి ఆకాశ్దీప్ బ్యాటింగ్కి వచ్చింటే పరిస్థితి వేరేలా ఉండేది. బట్ జైస్వాల్ రన్అట్ అవడం వల్ల విరాట్ కోహ్లీ కాన్ఫిడెన్స్ తగ్గిపోయింది. అట్ ది సేమ్ టైం ఆస్ట్రేలియా బౌలర్స్ కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది. దీంతో విరాట్ కోహ్లీ వికెట్ పడింది. అలాగే తర్వాత ఆకాశ్దీప్ మీద కూడా ప్రెజర్ పెరిగింది. సో మనకి నైట్ వాచ్ మనకైతే కరెక్ట్ పర్సన్ వచ్చాడు, కానీ రాంగ్ టైమింగ్లో వచ్చాడు. ఇన్వెంట్ అదే చూసుకుంటే మరి వికెట్ పడకుండా జడేజా మరియు పంత్ జాగ్రత్త పడ్డారు. బట్ స్టిల్ మన టీమిండియా అయితే ఒక మినీ కొలాప్స్ని చూసింది. 153 పరుగులకు 2 వికెట్లకు ఉన్న స్కోర్ 159 వచ్చేసరికి 5 వికెట్లుగా మారిపోయింది. అంటే 6 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు కోల్పోయారు. సో ఈ కొలాప్స్ కనుక జరగకుండా మన వాళ్ళు 2 వికెట్లతోనే ఫినిష్ చేసి ఉంటే ఖచ్చితంగా డే 2 మనది అయ్యేదే. కానీ ఎప్పుడైతే మినీ కొలాప్స్ జరిగిందో ఆస్ట్రేలియా వాళ్ళు తమకు అనుకూలంగా డేని ఫినిష్ చేశారు. సో ముందు చెప్పుకున్నట్టే ప్రస్తుతానికైతే వాళ్ళు డ్రైవర్ సీట్లో ఉన్నారు. ఇంకా 310 పరుగులు చేస్తే కానీ మన టీమిండియా వాళ్ళని దాటలేదు. వీళ్ళు ఇప్పుడు ఆస్ట్రేలియా వాళ్ళ పరిస్థితి ఎలా అయిపోతుందంటే ఇంకా మ్యాచ్ ఓడిపోరు అనే రీజియన్లోకి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. సో రేపు కనుక మన టీమిండియా బ్యాటర్స్ ఫైట్ బ్యాక్ చేయకపోతే ఇంకా కోలుకోలేరు. అట్లీస్ట్ మన వాళ్ళు ఒక 350 రన్స్ వరకైనా కొట్టి లీడ్ని తగ్గించే ప్రయత్నం చేయాలి. అలా కాకుండా మన వాళ్ళు 300లో అలవాటు అయిపోతే మాత్రం ఇంకా మ్యాచ్ గెలవలేరు. ఆస్ట్రేలియా టీం ఈజీగా మ్యాచ్ గెలుస్తుంది. చూడాలి మరి రేపు మన టీమిండియా ఆల్రౌండర్స్ పంత్ కలిసి ఏదైనా మ్యాజిక్ చేస్తారా లేదనేది.